హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న ఆల్రెడీ షో చూసింటారు. కొన్ని హైలైట్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ 4 days ఓవర్. ఈరోజు ఫ్రైడే, లాస్ట్ డే ఓటింగ్. ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళ కంటెస్టింగ్ ఓటు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. హోరాహోరీగా ఫైట్ జరుగుతుంది బాగా. అంటే ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్స్ మీద ముగ్గురు అయితే చాలా లీస్ట్ ఓటింగ్లో ఉన్నారు. వాళ్ళ మీద హోరాహోరీగా ఓటింగ్ శాతం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే నిన్న గేమ్ గురించి మనం మాట్లాడుకుందాం. గుడ్డు కోడి గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు కరెక్ట్ క్యాచ్ చేస్తే ఆమ్లెట్ వస్తుంది. గుడ్డు పగిలిపోతే ఆమ్లెట్ రాదు. అది చేసిన డైలాగ్ చెప్తున్నా. సో ఓవరాల్గా గుడ్డు పగిలిపోయింది. గుడ్డు గేమ్ వచ్చి పగిలిపోయింది. అంటే అంత హ్యాపీగా, అంత ఇంట్రెస్ట్గా జరగలేదు. అంత గజిబిజి చేసింది. కోట ఆడుకోవడం, విసిరి వేసుకోవడం. గత సీజన్స్ సేమ్ గుడ్డు టాస్క్ సేమ్ సూపర్ జరిగింది. కానీ ఈ వీక్ ఈ షోలో మాత్రం ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే సరిగా గేమ్ ఆడకుండా ఇతరుల మీద గించుకోవడం అలా చేయడం వల్ల మొత్తం గేమ్కే ఎసురు అయిపోయింది. సో నేను జరిగిన గుడ్డు పగిలిపోయింది. గుడ్డు అంత చేతికి రాలేదు ఆ గేమ్ బట్టి. అది నా అభిప్రాయం. సో అయితే మొత్తం గుడ్ గేమ్ అయితే ఫ్లాప్ అయింది నేను అనుకుంటాను. మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ గేమ్ ప్రాసెస్లో చాలా హోరావోరీగా ఫైటింగ్ జరిగింది. వర్డ్స్ అసలు మనం బిగ్ బాస్ సీజన్ 7 వరకు ఏ సీజన్లో చూడని వర్డ్స్ అన్ని బూతులు పురాణాలన్నీ ఈ సీజన్లో చూస్తున్నాము. సో ఈ సీజన్లో హైలైట్గా అలాంటి వర్డ్స్ యూజ్ చేసిన ఎవరంటే తన పేరున ఇష్టం వచ్చిన వర్డ్స్ యూజ్ చేస్తుంది. బొక్క, తొక్క, పోర, క్యారెక్టర్లెస్ ఇలా డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేసి ఇతరుల కంటెస్టెంట్స్ని హర్ట్ చేస్తుంది. సో ఈ వీకెండ్ కంపల్సరీగా నాగార్జున గారు తనకి క్లాస్ పీకాల. ఎందుకంటే అలా చేయడం వల్ల అసలు షో ఎంతమంది చూస్తున్నారు, అలాంటి బూతులు చిన్నపిల్లలు చూస్తారు, అలాంటి బూతులు నేర్పిస్తున్నారా అనే ఉద్దేశం వస్తుంది. సో పేరునకైతే బాగా క్లాస్ ఇవ్వాలి నాగార్జున గారు నేను అనుకుంటున్నాను. మీకు ఎలా ఉంటుందో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అయితే హోరాహోరీగా అయితే గేమ్గా ఆడకన్నా ఇతరుల మీద ఫైటింగ్ లాగా ఉన్నది. అది ఏంటంటే ఫైటింగ్ లాగా ఉంది. ఒకరోజు గిచ్చుకోవడము. ఈ సీజన్ మొత్తం మొగల కన్నా ఆడవాళ్ళే బాగా ఆడుతున్నారు. ఆడవాళ్ళ మాటలు ఆడడం అంతా బాగానే ఉంది. సో ఓవరాల్గా జరిగిన గుడ్డు పగిలిపోయింది. సో గుడ్డు ఎవరు కరెక్ట్గా క్యాచ్ చేయలేదు. ఆ గేమ్ కూడా అలా జరిగిపోయింది ఓవరాల్గా. సో నిన్న జరిగిన టాస్క్లో లాస్ట్లో ఒక ఎర్రగుడ్డు బయటకు వచ్చింది గుడ్లోంచి. ఆ ఎర్రగుడ్డు వల్ల ఏం బెనిఫిట్, నెగిటివ్ పాజిటివ్ అనేది తెలియట్లే. మేబీ నెగిటివ్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ గుడ్డు ఉండడం వల్ల. అని ఎందుకంటే గత సీజన్స్ పోల్చుకుంటే గుడ్డు ఉంది, బ్యాడ్ ఉంది. మేబీ ఎలా ఉంటుందో తెలియదు. కానీ మొత్తానికి ఆ ఎర్రగుడ్డు నిఖిల్ చేతికి వెళ్ళింది. ఏం జరుగుతుందో చూడాలని. సో ఓవరాల్ చూసుకుంటే నిన్న మనకంట అబ్బాయి మీద చాలా గట్టిగా అరుస్తూ ఫ్లైట్ చేసిన. అది కరెక్ట్. అందుకే మిగతా వాళ్ళు కూడా ఆ టీంలో అడగాల. వాళ్ళంటే కష్టపడి ఆ గుడ్లని క్యాచ్ చేసుకుంటారు. దాన్ని కూడా నువ్వు కూర్చొని కాపాడలేకపోతున్నావు అంటే నువ్వేం చీఫ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కంపల్సరీ అడుగుతారు. చీఫ్ అయిపోతే నేను పెద్ద తోపు, నేను ఎలిమినేషన్ కాదనే ప్రక్రియ కాదుగా. ఈ వీకెండ్ నువ్వే ఎలిమినేషన్ అయ్యే అవకాశం చాలా 100% ఛాన్సెస్ ఉన్నాయి. నీ గేమ్ తీరు బాగాలేదు. నీ గేమ్ తీరు లాస్ట్ 2 కంటెంట్స్ ఇదే వీళ్ళ అగ్రెషనెస్ వల్లనే వీళ్ళిద్దరిలో ఎవరు డ్యామ్స్లో ఎలిమినేట్ అయిపోతారు. అబ్బాయి తర్వాత పృథ్వీరాజ్. ఏమి మాటలు, ఏమి అగ్రెషనెస్. ఆ పృథ్వీరాజ్కి ఇష్టం వచ్చినట్టు బూతులు అసలు ఏం వాడుతున్నాడో అసలు మైండ్లెస్ లాగా మాట్లాడుతున్నాడు ఇతను. అబ్బాయి వీళ్ళిద్దరిలో ఈ వీక్ ఎలిమినేట్ అయ్యి కంపల్సరీ వెళ్ళిపోతారు. ఇది నా రివ్యూ ఓవరాల్గా. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై వీడియో.